ప్రభుత్వంలో 9 గంటల కరెంటు న్యాయమైన కరెంటు ఇచ్చేవారు. అదే రకంగా రాజానగరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులైనటువంటి జగ్గంపూడి రాజా గారు మాకు రెండో పంటకి నీరు లేదు అంటే మాకు పుష్కర నీరు వదిలించి పూర్తిగా మాకు పొలాలకి పంట నీరు అందించేవారు. మాకు ధీమాగా రైతులందరూ కూడా గుండెల మీద చేసుకొని ధీమాగా పంట పండించుకునే పరిస్థితి ఉండేది. ఈ రోజున 9 గంటల కరెంట్ని 8 గంటల కరెంట్ చేశారు. 8 గంటల కరెంట్ని 7 గంటల కరెంట్ చేశారు. అదే 7 గంటల కరెంట్ అయినా పూర్తిగా మోటార్లు తిరుగుతాయని అనుకుంటే ఒక పేసు తక్కువ ఇచ్చి 2 పేసులు కరెంట్ వచ్చేది. నాణ్యమైన కరెంట్ రాక మోటార్లు దగ్గరుండి మేము స్విచ్లు నొక్కినా కూడా తిరగని పరిస్థితులు ఉన్నాయి. ఆ 7 గంటల కరెంటు కూడా తిరగట్లేదు. అయితే రైతు అనేవాడు భోజనానికి కూడా ఇంటికి వెళ్ళకుండా మేము ఇదే మోటార్ సెట్ దగ్గర కూర్చొని పదే పదే మోటార్లు నొక్కుంటూ ఉండేవాళ్ళం ఉంటున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆటో స్టార్టర్లు వేసి నాణ్యమైన కరెంట్ ఉండటం వల్ల ఆటో స్టార్టర్ దానికి అది ఎత్తేసుకొని మోటార్ తిరిగేది నైట్ పగలు లేకుండా ఏ టైం వచ్చినా కానీ. ఇప్పుడైతే దగ్గరుండి వేసుకున్నా కూడా మోటార్లు తిరగట్లేదు నాణ్యమైన కరెంట్ లేక.